జగన్నాథపురం అనే గ్రామంలో వంశీ, ప్రీతి అని ఇద్దరు ప్రేమికులుండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రాణంలా ఉండేవారు. కానీ వాళ్ళ ఇద్దరి కుటుంబాలకు వీళ్ళు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు వంశీ ప్రీతితో ఇలా అన్నాడు, అరే ప్రీతి, మనం ఈ ఊరికి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడదామా? ప్రీతికి వంశీ అంటే చాలా ఇష్టం. అందుకని తను కూడా సరే అంటుంది. అలా ఇద్దరు వేరే పట్నంకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని వాళ్ళ కొత్త జీవితాన్ని చాలా సంతోషంగా మొదలు పెడతారు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలోనే ప్రీతి అనుకోకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అందుకు వంశీ చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు అయిన తరువాత వంశీ ఆ ఊరి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని నెలలు అయిన తరువాత అదే ఇంటికి ఒక కుటుంబం నివసించడానికి అద్దెకు వస్తారు. కవిత టీవీలో ఇంట్లో దయ్యం అనే సినిమా చూస్తూ కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఇంతలో బెడ్రూమ్ నుంచి ఒక అరుపు వినిపిస్తుంది. అరే అమ్మా, ఈ గదిలో దెయ్యముంది అని అంటూ భయంతో అరుస్తూ ఉంటాడు. ఇంతలో కవిత అక్కడికి వెళ్ళి, అరే బన్ను, ఏమైంది? చూడమ్మా, ఆ అటక మీద ఒక దెయ్యముంది. కవిత అటక మీద చూస్తూ ఇలా అంటుంది, చూస్తున్నా బన్ను, అక్కడ ఏమీ లేదు. సరిగ్గా చూడమ్మా. కవిత చూసేసరికి అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఇది ఒక బొమ్మ, మనది కాదు, ఎవరిదో అయ్యుంటుంది అని అంటూ బన్నుని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్తుంది. బన్ను కామ్గా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. కవిత కూడా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇంతలో నందికొండ వాగుల్లోన నల్ల మబ్బు చీకట్లో అనే పాట టీవీలో వస్తూ ఉంటుంది. అరే, నేను సినిమా కదా పెట్టాను, ఈ పాట ఎలా వస్తుందబ్బా అని అంటూ మళ్ళీ సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఈ సినిమా చాలా బాగుంటుంది. ఆ స్వరం వినగానే కవిత చాలా భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. బన్ను హాల్లో కూర్చొని తన హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే కవిత వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. మళ్ళీ కవితకి ఒక స్వరం వినిపిస్తుంది. ఉప్పు సరిగ్గా వేసి వంట చేయి, చాలా రుచిగా ఉంటుంది. ఆ స్వరం వినగానే కవిత చాలా భయంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ మళ్ళీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు కవిత, ఓరి దేవుడా, నిజంగానే ఇక్కడ ఏదైనా ఉందా, లేక నా భ్రమనా? లేదు అంటే నిజంగానే ఇక్కడ దయ్యం ఉందా? దేవుడా! భయపడుతూ తన భర్త సుజిత్కి ఫోన్ చేస్తుంది. అరే కవిత, నువ్వేం భయపడకు, నేను ఒక గంటలో ఇంటికి వచ్చేస్తాను. ఒక గంట అయిన తరువాత సుజిత్ ఇంటికి వస్తాడు. మా, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. కవిత బన్నుకి అన్నం పెడుతుంది. సుజిత్ ల్యాప్టాప్లో తన పని చేసుకుంటూ ఉంటాడు. రాత్రి 10 అవుతుంది. బన్ను ఇంకా కవిత పడుకోవడానికి వెళ్తారు. చాలాసేపు అయిన తరువాత అర్ధరాత్రి కవితకి మెలకువ వస్తుంది. తీరా చూస్తే పక్కన బన్ను ఉండడు. కవితకి బన్ను ఏమైపోయాడో అస్సలు అర్థం కాక ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. ఇంతలో ఒక గదిలో నుంచి
కవితకి ఒక స్వరం వినిపిస్తుంది. అరే అమ్మా, ఈ కథ ఏం బాలేదు, వేరే మంచి కథ చెప్పు. ఈ కథ నీకు నచ్చలేదా? ఆ మాట వినగానే కవితకి ఇంతకు ముందు టీవీ దగ్గర విన్న స్వరం గుర్తు వస్తుంది. అంతటితో కవిత భయపడుతూ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి బన్ను ఆ దయ్యం ఒడిలో తల పెట్టుకొని పడుకొని ఉంటాడు. కవిత చాలా భయపడుతూ మెల్లగా బన్నుతో ఇలా అంటుంది. అరే బన్ను, లెగు నాన్న లెగు, తను మీ అమ్మ కాదు. ప్రీతికి అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీతి ఒకరోజు తన ఇల్లు సర్దుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా టేబుల్ మీద నుంచి జారి కింద పడిపోతుంది. దెబ్బ తగిలేసరికి వంశీ తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ప్రీతికి కట్టు కట్టిన తరువాత వంశీ ప్రీతికి ఇంక ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తాడు. ప్రీతికి పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. తనకి ఇంకా పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పగానే ప్రీతి చాలా బాధపడుతుంది. ఆ బాధతో అనుకోకుండా ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత దయ్యంలా మారి ఆ ఇంటికి ఏ కుటుంబం నివసించడానికి వచ్చినా వాళ్ళ పిల్లలను తన పిల్లలుగా అనుకొని ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం మరుసటి రోజు ఉదయం నానా బన్ను, నిన్న రాత్రి ఎవరిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు? తను నీకు అమ్మ కాదు నాన్నా, నేను మీ అమ్మని. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? తను నా అమ్మ, నువ్వేమో నాకు మమ్మీవి. ఈ మాట విని కవిత చాలా కంగారు పడుతూ తన భర్త సుజిత్తో ఇలా అంటుంది. ఈ ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదండి, మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కవిత నువ్వు? అలా ఏం లేదు, ఊరుకో. నా మాట నమ్మట్లేదు కదా మీరు? ఈ రోజు రాత్రి మీ కళ్ళతో మీరే చూద్దురు గాని. ఆ రోజు రాత్రి బన్ను మళ్ళీ ఆ దయ్యం ఒడిలో పడుకొని కథ వింటూ ఉంటాడు. అమ్మా, అటక మీద ఉన్న బొమ్మ ఎవరిది? ఆ బొమ్మ నీకోసమే బన్ను, నీకు నచ్చిందా? అది అంతా చూసి కవిత ఇంకా సుజిత్ చాలా భయపడుతూ కిటికీలో నుంచి బన్నుని పిలుస్తూ ఉంటారు. నాన్నా బన్ను, అక్కడ నుంచి బయటికి వచ్చే నాన్నా. బన్ను, నీకు తెలుసా, నీకోసం నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను నాన్న. నా కొడుకు జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? ఆ మాట విని ఇద్దరూ చాలా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం
కవిత ఇంకా సుజిత్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సామానులు అన్నీ సర్దుతూ ఉంటారు. ఇంతలో వెనుక నుంచి దయ్యం, ఎక్కడికి వెళ్ళిపోదామని అన్నీ సర్దుకుంటున్నారు? ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చూస్తే బన్నుని శాశ్వతంగా మీకు దూరం చేస్తాను. ఆ మాట విని ఇద్దరూ భయపడి సామాన్లు అన్నీ తిరిగి ఇంట్లో సర్దేస్తారు. కాసేపటికి సుజిత్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు కవితతో ఇలా అంటాడు. కవిత, మనం సరదాగా బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, పద అలా సరదాగా తిరిగి వద్దాం. అరే కవిత, నా మాటలు అర్థం చేసుకో. పన్నుని తీసుకొని కాసేపు అలా తిరిగి వద్దాం, అర్థమైందా? కవితకి సుజిత్ ఎందుకు అలా చెప్తున్నాడో అర్థమవుతుంది. నేను ఎక్కడికి రాను. ఈరోజు అమ్మ నాకు దెయ్యం కథ చెప్తా అన్నది. బన్ను, కాసేపు అలా చల్లగాలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేద్దాం, సరేనా? ఐస్ క్రీమ్? అవును బన్ను, పద, నీకు నచ్చిన ఐస్ క్రీమ్ తిందు గాని. అని అంటూ అందరూ కలిసి ఇంటి బయటికి వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఆ ఇంట్లో ఉన్న సామాన్లతో మనకి ఏం పని లేదు. ప్రాణాలతో ఉంటే వేరేవి కొనుక్కోవచ్చు. అవును అండి, మళ్ళీ ఆ ఇంటికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు మనం. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అలా ఆ దయ్యంని మోసం చేసి ఆ ఇంట్లో నుంచి ఎలానో బయటపడతారు. కొన్ని రోజులైన తరువాత ఆ ఇంట్లోకి వేరే కుటుంబం నివసించడానికి వస్తుంది. వాళ్ళ కొడుకు రాకీ పేరుకు తగ్గట్టే చాలా చలాకీగా ఉండే అబ్బాయి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఈ ఇల్లు ఏంటో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా లత. మీకు అన్నీ విచిత్రంగానే అనిపిస్తాయి. నాకు దారి ఇవ్వండి. సామాన్లు అన్నీ లోపల సర్దుకోవాలి నేను. రాకీ పరుగున ఆ దయ్యం బొమ్మ ఉన్న గదిలోకి వెళ్ళి ఈ గది నాది అని అంటాడు. ఇంతలో లోపల నుంచి ఆ దయ్యం, నా కొడుకు వచ్చేశాడు. చందన్ ఇంకా లత సామానులన్నీ సర్దుకొని రాత్రి అయ్యేసరికి భోజనం దగ్గర కూర్చుంటారు. రాకీ, నీ చేతిలో ఆ చెత్త బొమ్మ ఏంటి నాన్న? ఎక్కడిది నీకు? నన్ను చెత్త అని అంటావా? ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని అంటూ ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా అస్తమాను ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది.
అరే, అకస్మాత్తుగా ఈ లైట్స్కి ఏమైంది? నేను వెళ్ళి చూసి వస్తా ఉండు. ఎప్పుడైతే చందన్ బయటికి వెళ్తాడో ఆ దయ్యం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ఇటు నుంచి అటు చిందరబందరగా విసిరేస్తుంది. అది అంతా చూసి లత చాలా భయపడి చందన్ని పిలుస్తుంది. చందన్ లోపలికి వచ్చేలోపు ఆ దయ్యం మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా పెట్టేస్తుంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు లత? ఇంట్లో వస్తువులు అన్నీ గాలిలో అటు ఇటు ఎగురుతున్నాయండి. లత, నీకు ఆరోగ్యం బాగానే ఉందా? ఎక్కడ వస్తువులు అక్కడే చక్కగా ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి పడుకో. నేను నిజం చెప్తున్నా, కావాలంటే రాకీని కూడా అడగండి. ఏడి? ఎక్కడున్నాడు రాకీ? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతలో ఆ దయ్యం గదిలో నుంచి మాటలు వినిపిస్తాయి. ఇద్దరూ అక్కడికి వెళ్తారు. ఇంత చీకట్లో ఎవరితో మాట్లాడుతున్నావు రాకీ? బయటికి రా నాన్నా. అమ్మా, ఈ బొమ్మ చాలా బాగుంది, నాతో మాట్లాడుతుంది కూడా. ఇంత చీకట్లో ఉండకూడదు నాన్న. బయటికి వచ్చే. రాకీ ఆ బొమ్మని ఒక పక్కన పెట్టి కామ్గా ఆ గదిలో నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ ఎవ్వరితో ఏం మాట్లాడ్డు. రాకీ బయటికి రాగానే ఇంట్లో లైట్ కూడా చక్కగా ఆన్ అవుతుంది. ఈ బొమ్మని ఏదో ఒకటి చేయాలి. మరుసటి రోజు చందన్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. రాకీ కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తరువాత లత ఆ గదిలో నుంచి ఆ బొమ్మను తీసుకొని వచ్చి బయట దూరంగా పడేస్తుంది. సాయంత్రం రాకీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ బొమ్మ ఇంటి ముందు పడి ఉంటుంది. ఆ బొమ్మను తీసుకొని రాకీ ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ బొమ్మని చూసి లత చాలా భయపడుతుంది. మళ్ళీ ఈ బొమ్మ నీకు ఎక్కడ దొరికింది రాకీ? ఈ బొమ్మ మన ఇంటి బయట నా కోసం ఎదురు చూస్తుందమ్మా. నువ్వు దీన్ని బయట పడేసావని నాకు చెప్పింది. ఆ మాట విని లత రాకీ దగ్గర నుంచి ఆ బొమ్మని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే రాకీ కళ్ళు విచిత్రమైన రంగులోకి మారిపోతాయి. చాలా భయంకరమైన గొంతుతో వదులు నా చెయ్యి అని అంటూ ఆ దయ్యం గదిలోకి పరుగు తీసి
ఆ దయ్యంతో, అమ్మా, చాలా వింత అమ్మాయి ఉంది బయట. అరే రాకీ, నేను నీకు అమ్మను. మా దగ్గర నుంచి ఏం కావాలి నీకు? నా కొడుకుని వదిలేయ్. నాకు నీ దగ్గర నుంచి ఏమీ వద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా కొడుకు దగ్గర నుంచి దూరంగా ఉండు. నీ కొడుకా? రాకీ, ఇటు వచ్చే నానా. నేను రాను. భగవంతుడా, నేను ఇప్పుడు ఏం చేయను? అని అంటూ లత అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో ఆఫీస్ నుంచి చందన్ ఇంటికి వస్తాడు. లత పడిపోయి ఉండడం చూసి తన దగ్గరికి పరుగు తీస్తాడు. లత, నువ్వు బాగానే ఉన్నావా? రాకీ, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకునిరా నాన్న. రాకీ అస్సలు ఏమీ మాట్లాడడు. అలాగే నీళ్లు కూడా తీసుకుని రాడు. రాకీ, ఏం చేస్తున్నావు నువ్వు? గ్లాసులో నీళ్లు తీసుకుని రమ్మని చెప్పానా? వినిపించట్లేదా? ఎంత ధైర్యం నీకు? నా కొడుకు మీద ఎవ్వరు కోపం చూపించినా నేను అస్సలు ఊరుకోను. అని అంటూ ఆ దయ్యం చందన్ని పట్టుకొని పైనుంచి కిందకి గిరాటేస్తుంది. ఎవరున్నారక్కడ? ఇంతలో లతాకి స్పృహ వస్తుంది. మీరెప్పుడు వచ్చారండి? అలా కింద పడిపోయి ఉన్నారేంటి? ఏమయ్యింది? ఏం అవ్వలేదు లత, నీళ్లు తీసుకుని వద్దామని ఇటు వచ్చాను. ఇంతలో కాలు జారి కింద పడ్డాను. రాత్రి అవుతుంది. అందరూ భోజనం చేసి పడుకుంటారు. అప్పుడు చందన్ లతతో ఇలా అంటాడు. లత, ఖచ్చితంగా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఎప్పటి నుంచో నేను కూడా ఇదే మీకు చెప్దామని ప్రయత్నిస్తున్నానండి. ఈ ఇంట్లో చాలా భయంకరమైన దయ్యం ఉంది. ఇంకా దానికి మన కొడుకు కావాలి అంట. వెంటనే మనం ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోదాం. అని మాట్లాడుకుంటూ ఇద్దరూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం లత ఇంకా చందన్ ఇల్లు ఖాళీ చేయడం కోసం సామాన్లు అన్నీ సర్దుతూ ఉంటారు. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మేమిద్దరం ఏంటి నాన్న, నువ్వు కూడా వస్తున్నావు మాతో పాటు. నేను ఎక్కడికి రాను. అయినా అమ్మ నన్ను పంపదుగా. అమ్మ ఎందుకు పంపదు రాకీ? అమ్మ కూడా మనతో వస్తుందిగా. ఏం లత, నువ్వు కూడా వస్తున్నావు కదా? ఈ అమ్మ కాదు, లోపలున్న అమ్మ ఒప్పుకోదు. ఏమైంది రాకీ నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాన్నా? ఇంతలో ఎక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు? అని అంటూ ఆ దయ్యం ఇంటి కిటికీలు తలుపులు అన్నీ మూసేసి సర్దుకున్న సామాను అంతా కూడా అటు నుంచి ఇటు గాలిలో విసిరేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పోండి ఇక్కడ నుంచి. కానీ నా కొడుకుని తీసుకొని వెళ్ళాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా నేనేంటో చూపిస్తాను మీకు. సామాన్లు అన్నీ సర్దుదాం పదండి. ఎందుకు ఈ ఇంటికి వచ్చి పడ్డామో ఏంటో మనం. ఊరుకో లత, అన్ని విషయాలు సర్దుకుంటాయిలే. అని అనుకుంటూ
ఇద్దరూ సామాన్లు అన్నీ మళ్ళీ ఇంట్లో సర్దుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ ఇంటి నుంచి ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో లతాకి ఆ బొమ్మ గుర్తు వస్తుంది. నాకు అనిపిస్తుంది రాకీ చేతిలో ఎప్పుడూ ఒక బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మకి ఇంకా ఆ దయ్యంకి ఏదో కనెక్షన్ ఉంది అని. ఎలా అయినా సరే ఆ బొమ్మని మనం నాశనం చేయాలి. రాత్రికి రాకీ పడుకున్న తర్వాత మెల్లగా వాడి దగ్గర నుంచి ఆ బొమ్మని తీసుకుందాం. తొందరపడి ఏం చెయ్యొద్దు మీరు. రాకీ పడుకొని ఉన్నా సరే ఆ దయ్యం మాత్రం మెలకువగానే ఉంటుంది కదా. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కూడా రాకీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాడు అని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే రాకీ స్కూల్కి వెళ్ళడానికి తయారవుతాడో ఆ దయ్యం బొమ్మ రాకీని దింపడానికి గేట్ వరకు వెళ్తుంది. అప్పుడు సమయం చూసి లత ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటుంది. చందన్ ఇంకా లత ఆ బొమ్మని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ బొమ్మని నాశనం చేద్దామని ప్రయత్నిస్తారు. ఇంతలో ఆ దయ్యం అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి నన్ను అంతం చేద్దామని చూస్తున్నారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని నేను ఏం చేస్తాను అని అంటూ ఆ దయ్యం ఇంటి మొత్తాన్ని కూడా ఒక భూకంపం వచ్చినట్టు గట్టిగా ఊపడం మొదలు పెడుతుంది. అంతటితో చందన్, లత ఇంకా ఆ బొమ్మ ఒక్కొక్క చోట పడతారు. ఆ దయ్యం చందన్ ని చంపడానికి అతని దగ్గరికి వెళ్లి చందన్ గొంతు పట్టుకొని గాలిలోకి నిలబెడుతుంది. ఇంతలో ఆ గదిలోని ఫ్యాన్ ఊడిపోయి ఆ బొమ్మ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ బొమ్మ నాశనం అవుతుందో అప్పుడే ఈ దయ్యం కూడా అక్కడే అంతమైపోతుంది. ఇంతలో సాయంత్రం అవుతుంది. రాకీ స్కూల్ నుంచి వచ్చేలోపే చందన్ ఇంకా లత ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసి ఏమీ జరగనట్టుగా ఉంటారు. అమ్మా, నాకు చాలా ఆకలి వేస్తుంది. ఆ మాట విని లత భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. రాకీ నిన్నే పిలుస్తున్నాడు లత, అమ్మా అని. లత చాలా ఆనందపడుతూ రాకీని కౌగిలించుకుంటుంది.